దే విల్ బి వన్ డే. ఆ రోజు నీకు అందరూ నా గురించి గొప్పగా చెప్తారు. ఏ ఉద్యోగానికైనా ఎంత ఎక్కువ అనుభవం ఉంటే అంత ఎక్కువ జీతం వస్తుంది. మందొక్కటే, ఎంత తక్కువ అనుభవం ఉంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. వేదం విమర్శకులను సైతం మెప్పించిన అద్భుతమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంటున్న చిత్రం వేదం మొన్ననే రిలీజ్ అయ్యి అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సూపర్ హిట్ టాక్తో ముందుకు వెళ్తుంది. వేదంతో ఒక అద్భుతమైన నటుడు కూడా ఒక తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా ఇంత గొప్ప నటులు మనకున్నారని ఆశ్చర్యపోయే నటున్నారు. ఆయనే ఎవరు కాదు, నాగయ్య. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. కొద్దిసేపట్లో డైరెక్టర్ క్రిష్ కూడా మనతో జాయిన్ అవుతారు. నాగయ్య గారు, వేదం అవకాశం ఎట్లా వచ్చింది మీకు? అవకాశం ఎట్లొచ్చిందంటారా, నేను ఒకరోజు ఎమ్మెల్యే కాలనీలో మా ఆవిడ ఒకడు ఉన్నాడు. అక్కడికి పోతుండా. అక్కడ పోతుంటే కొంత దూరం పోయిన తర్వాత మా డైరెక్టర్ గారు కారు వేసుకొని భర్త ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పోయి మళ్ళీ ఏమనుకున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. బండి రివర్స్ వెనక్కి తీసుకొచ్చాడు. వెనక్కి తీసుకొచ్చి, తాతగారు నువ్వు ఎప్పుడన్నా నాటకాలు వేసావా అన్నాడు. అంటే నేను అనుకున్నాను, ఎందుకు మనకి లేనిపోని బాధ, ఎంత పీకులాడు ఏటంటావు, ఏంటి మంచి అని చెడ్డేంది ఎందుకు, నాకు అసలు ఏమి తెలియదు సార్ అన్న. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడ ఈ పక్కమ్మట ఒక ఆయన ఇస్త్రీ చేస్తున్నాడు. చేస్తుంటే తాతగారు ఎటు రమ్మన్నాడు. పోయా, ఏంటి ఏం సార్ ఏందంటాడు. ఏం లేదయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు వేసావు అన్నాడు. అంటే నాకేం తెలియదు అన్నాను. తెలియదంటే, పిచ్చోడా ఎవరు అనుకున్నావు, అయినా సినిమా డైరెక్టర్ గారు అన్నబ్బా పోగొట్టుకున్నాను ఈ అవకాశాన్ని అని. సరే మళ్ళీ ఎప్పుడు వస్తాడు, వారి ఇల్లు ఎక్కడ అదిగా కనపడే బిల్డింగు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు, 2ంటికి వస్తాడు అన్నాడు. 2ంటికి వస్తే అప్పటికి ఎంత అయింది, టైం 10 అయింది. 2ంటికి వస్తాడు. సరే సరే కాసేపు కూకొని మాట్లాడినా, ఇంకెంతసేపు వచ్చేటట్లేదులే, ఆకలి అవుతుంది. అప్పటికి 12 అవుతుంది, 11:30 అయింది. పోయి అన్నం తినొద్దాం పోయి అని ఇంటికి పోయా. అన్నం తిన్నా. అన్నం తిన్న తర్వాత అక్కడికి పోయినా కానీ అన్నం తింటున్నా కానీ ఇంటి ఆలోచన వస్తుంది, అరే పోగొట్టుకుంటే సరే మళ్ళా పోదాం, సరే మనకి ఏమన్నా అవకాశం ఉంటేనో అది కలుస్తుంది, లేకపోతే రావచ్చులే, ఇప్పుడు మనం చేసే పని కూడా ఏం లేదు కదా అని అందుకని పోయే వరకు అక్కడ కారు ఉంది. ఆ కారు ఉండే వరకు ఆ కారు ముందు ఒక బండి ఉంది. ఆయన అడిగి అదే కారు లోపల ఉన్నాడు సార్, లోపల ఉన్నాడు. ఇంకా ఆ కారు ముందు బండ మీద కూర్చున్నాను ఉండే. ఆ బండ మీద సరిగ్గా 5:30కు లోపల నుంచి బయటకు వచ్చాడు. ఏంది ఉన్నావు ఇక్కడే ఉన్నావు సార్, నేను ఇందా చెప్పింది కాదు, నేను నాటకాలు వేసాను సార్ అని అన్నా. అయితే సినిమా ల్యాక్ చేస్తావా అన్నాడు. చేస్తాను సార్ అన్న. అటైతే నువ్వు ఎక్కడ ఉండేది అన్నాడు. నేను ఫిలిం నగరు అది కరెంట్ ఆఫీస్ ఉంది సారు, దానికి అటు కిందకు ఉంటాను. అటైతే రేపు పొద్దున్నే నీవు మనిషి వస్తాడు, ఆ బండి వేసుకొని వస్తాడు, రామకృష్ణ సార్ అని వస్తాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, నువ్వు అక్కడ నుంచో, నిన్ను చూసి ఇట్నే ఉంటాను, పంచ కట్టుకుని ఉంటావు కదా, నిన్ను చూసిన బట్టినే పిలుస్తాడు, బండికి ఆర్క్ ఆఫీస్ కాడికి రా అని అన్నాడు. ఓకే వస్తా సార్ అన్న. ఇక నాకు నేను వచ్చేసా. వచ్చి ఇంక పొద్దున్నే ఇంక పోవాలని ఉంది కదా, ఇంక పొద్దున్నే ఇంకా మొహడుకొని హోటల్ కాడికి పోయి 2 ఇడ్లీ తిని టీ తాగి ఇంకొచ్చి ఆడే ఉంది హోటల్ కూడా. ఇంకా నుంచి వరకు ఇంకా బండి వేసుకొని వచ్చాడు. బండి వేసుకొని నేను సార్ ఎక్కమన్నాడు, ఎక్కించుకొని తీసుకుపోయాడు. ఇంకా చెప్పడం వరకే కానీ సారు మళ్ళీ నా కాడికి రాలా. ఇంకంతా ఈడ్లో చూసుకున్నారు. పోయి నీకు ఆడ అసిస్టెంట్లు ఉన్నారు, 2-3 అసిస్టెంట్లు ఉండి నీకు సీను ఏదంలో సినిమాలో కొన్ని బిట్లు ఒక కాగితం మీద రాసి ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా చేయాలా, ఇక్కడ ఈ విధంగా చేయాలా, ఇక్కడ ఈ విధంగా దానికి ఉండదు, ఆ విధంగా చేయాలా అని చెప్పారు. సరే చేస్తాను సార్ అన్న. ఆ రోజల్లా దాన్ని ఒక బట్టిగా చూసుకున్నా. ఇంకా తెల్లారి మళ్ళీ 9-10:30కు వచ్చారు. ఇంక వాళ్ళు చెప్పిన కాడ చెప్పినట్టు కరెక్ట్గా ఆస్తి చూసినట్టు కరెక్ట్గా చెప్పేసి
బ్యాక్. వేదం డైరెక్టర్ క్రిష్ కూడా మనతో జాయిన్ అయ్యారు. రాధాకృష్ణ గారు, ఇంతకుముందు తాత మంచి పాయింట్స్ చెప్పారు. అంటే తనకి ఎట్లా అవకాశం వచ్చిందంటే చాలా డ్రామాటిక్గా మంచి అదే ఊహించని విధంగా వచ్చిన అవకాశం అని చెప్పారు. మీకు అతన్నే సెలెక్ట్ చేసుకొని ఎందుకు అనిపించింది అసలు? వేదం సినిమా మొత్తానికి నేను ఒక విజువల్ చాలా కాలం నుంచి క్యారీ చేస్తున్నానండి. ఒక 60 ఏళ్ళ వృద్ధుడు బక్కపలుచగా ఉన్నాడు, నాకెవరో తెలియదండి. ఒక సిలౌట్లో మనకి ఒక షేడ్స్ లాగా వస్తుంది. ఒక మనవాడు ఒక పిల్లవాడు పరిగెడతా ఉన్నారండి. ఈ వేదం సినిమాకి ఫస్ట్ ఎక్కడో చోట స్పార్క్ రావాలి. నాకు ఫస్ట్ వచ్చిన విజువల్ అది. దాని తర్వాత నాకు వివేక్ చక్రవర్తి కథ ఒక రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ వచ్చేది. ఆ ప్రశ్న వాళ్ళిద్దరు ఎందుకు నడిచెళ్తున్నారో నాకు తెలియదండి. అది ప్రశ్న అయితే ఈ వేదం సినిమా అంతా దానికి జవాబు అండి. ఎవరో ఆ మనవడు వాడు మంచి చదువుతాడు, అతను వెట్టి చాకరీలో పెట్టారు. నో ఇన్ ద ఎండ్ ఈ తాత ఏం చేశాడు అనవసరం, XYZ మళ్ళీ అక్కడి నుంచి విడిపించాడు, తీసుకెళ్తున్నాడండి. అదొక్కటే విజువల్ నాకు ఒక్క విజువల్ ఉంది. అల్లు అర్జున్ చిన్న సినిమా స్టార్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ వచ్చి ఈ సినిమా చేద్దాం ఒక క్యారెక్టర్ చేస్తా అంటే నేను నమ్మలేదన్నమాట. సో అతను ఈ సినిమా చేద్దాం అనగానే మంచు మనోజ్, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత మంచు మనోజ్ రావటం, అనుష్క రావటం, మనోజ్ బాజ్పేయి రావటం చాలా ఈజీ. ఈ క్యారెక్టర్కి ఎవరు తగిన వాళ్ళని వాళ్ళని అప్రోచ్ అవటం. ఈ రాములు క్యారెక్టర్ 5 మందిలో ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఐ కెన్ సే ఈజ్ ద థంబ్ ఆఫ్ ద హ్యాండ్ పామ్. ఎవరు దొరకట్లేదండి. నేను చాలా మందిని ట్రై చేసాం, అందరినీ ట్రై చేసాం. ఒకరోజు నేను ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరాను. వెళ్తుంటే ఎవరో రోడ్డు మీద ఒక అతను కనిపించాడండి. పక్కన ఎవరినో ఏదో అడుగుతా పిలిపించారు. పిలిస్తే నడుపుతున్నట్టు కారు ఆగిపోయిందండి. ఒక విధమైన జోల్ట్, యూ హ్యావ్ టు బిలీవ్. నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము ఉండేది ఎమ్మెల్యే కాలనీలో, చాలా హిల్ స్లోప్స్ అన్నమాట. అక్కడ ఎవరు అతను మిరకిల్ అన్నమాట. నాకు రాములు దొరకటం అనేది ఒక అద్భుతం. అది నాకు ఒక గిఫ్ట్, దేవుడిచ్చిన వరం అది. అతను అక్కడ ఉన్నాడు, చూసి ఏమంటే కారు వెళ్ళి రివర్స్ చేసుకొచ్చాను. ఏమంటే ఇటు రండి అని నేను చెప్పాను. అంటే ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తారా అని ఒక సిగ్గుపడ్డాడు. నాకు ఎప్పుడే గుర్తు సిగ్గుపడి అంటే లేదు సినిమాలు నమ్మట్లేదన్నమాట. సరే అయితే ఆగండి అని చెప్పి ఫోటో తీసుకుంటాను మిమ్మల్ని అని చెప్పాను. ఏంటంటే సినిమాలు నేనే చేస్తాం, ఎండలు బాగా ఎండలు ఉన్నాయన్నమాట. అక్కడ నడుస్తూ ఉన్నాడు. సరే అతను ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకొని దెన్ ఎక్కడ ఎందుకు నడుస్తావని చెప్పి 100 రూపాయలు ఇచ్చాను. వెళ్ళి ఆటోలో వెళ్ళు, ఎక్కడ ఇల్లు అక్కడంటే ఇక్కడ ఫిల్మ్ ఏదో చెప్పారు, ఆటోలో వెళ్ళు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి ఫోటో తీసుకున్నాను. తీసుకుంటే సరే సారు అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా రాలేదు. ఇప్పుడు నైట్ లేట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి వెళ్ళి ఒక గంట పడుకొని బయటకు వెళ్ళాల్సిన పని ఉంది. అరౌండ్ 5 to 7 సమ్ టైమ్. నేను బయటకు వస్తే కారు పక్కన గట్టి కారు పెట్టుకుని ఒక అతను కూర్చున్నాడు అన్నమాట. దెన్ నేను చూడంగానే ఏంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటే లేచి సారు సినిమాలో చేస్తా సార్. ఆ మాడ్యులేషన్ అది చెప్పిన విధానం, ఓ రాములు దొరికాడు. ఐ షౌటెడ్ లైక్ ఎనీథింగ్ అన్నమాట. ఆనందం, వెరీ గుడ్ గుడ్. పొద్దున అడిగితే చేయనన్నావు అని అడిగాను. అడిగితే నమ్మలేదు, ఏదో జోకులు చేస్తున్నావు అనుకున్నాను. ఇస్త్రీ బండి అబ్బాయిని అడిగాను, సినిమాలు చేస్తావు అని చెప్పాడు. దెన్ పిలిచి చెప్పాడండి. ఎవరు? ఇస్త్రీ బండి అబ్బాయి ఏంటి సార్ పిలుస్తున్నాడు నిన్ను